ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలు వరదల కారణంగా ప్రాజెక్టుకు ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. నాగార్జున సాగర్ వద్ద కూడా అదే పరిస్థితి. గేట్లు కూడా ఎత్తడంతో కృష్ణమ్మ దిగువకు పరవళ్లు తొక్కుతుంది. దీంతో నాగార్జున సాగర్ వద్ద కూడా పర్యాటకులు భారీగా మోహరిస్తున్నారు. ఇక మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరదంటూ కూడా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. భారీ వర్షాల సమయంలో చెట్ల కింద శిథిలావస్థల ఉన్నటువంటి భవనాలు, హోర్డింగ్స్ వద్ద తలదాచుకోవడం కానీ నిల్చోవడం కానీ చేయవద్దంటూ కూడా ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొంగిపొర్లే వాగులు, కాలువలు, నీటి ప్రవాహాలను, వరద నీటిని దాటే ప్రయత్నం చేయరాదంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వరద ప్రవాహం ఎక్కువైతే దాంట్లో గల్లంతయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వైపున ఎవరు కూడా ప్రయత్నం చేయొద్దంటున్నారు. ఇక ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. రేపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మిగతా జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో కూడా వచ్చే 3 రోజులలో ఉరుములు మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితం కావచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.